విస్తరణలో బీసీలకు 5 మంత్రి పదవులు, మంత్రివర్గ విస్తరణలో బీసీలకు మంత్రి పదవులు. ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల గురించి చర్చలు జరుపుతున్నాడు. అదే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేయడం తగదు, వీళ్ళు వెంటనే మార్చుకోవాలి. అందుకే 50% అంటే దాదాపు 9 పదవులు కావాలి. మొత్తం 18లో 9 ఇవ్వాలి. కానీ వీళ్ళు 2 ఇచ్చారు. ఇప్పుడు కనీసం ఈ మంత్రి పదవుల లోపల విస్తరణ లోపల 5, 7 ఇవ్వాలి. యాక్చువల్గా 5 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టుల్లో కూడా బీసీలకు 50% పోస్టులు ఇవ్వాలి. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, యూనివర్సిటీలు, ఇంకా అనేకం ఉన్నాయి నామినేటెడ్ పోస్టులో. అన్నింటిలో కూడా జనాభా ప్రకారం ఇవ్వాలి. ఒకవైపు రాహుల్ గాంధీ బీసీలకు ఇవ్వాలని దేశవ్యాప్తంగా కేంద్రంలో కొట్లాడుతుంటే, ఇక్కడ బీసీ నాయకులంతా బీసీలకు అన్యాయం చేస్తున్నారు. బీసీల యొక్క గౌరవాన్ని నింపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. బీసీలలో బలమైనటువంటి కులాలు ఉన్నాయి. కుటుంబంలో ముదురాజులు, మున్నూరు కాపులు, విశ్వబ్రహ్మణులు, అదేవిధంగా 2 కులాలకే ప్రాధాన్యత, 2 కులాలకు పదవులు ఇచ్చాయి. మిగతా కులాలు ఒకటి పద్మశాలకు ఇచ్చారు, ఒకటి గౌడ్లకు ఇచ్చారు. మిగతా బలమైన కులాలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చాలా మంది బీసీలు, బలమైన బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వెంటనే ఈ విషయం లోపల అధిష్టాన వర్గం జోక్యం చేసుకొని బీసీలకు అన్యాయం జరగకుండా 50% టోటల్గా కార్పొరేషన్ పదవులు బీసీలకు ఇవ్వాలి. లేకపోతే బీసీలందరూ కూడా ఎవరు వదిలిపెట్టమని కూడా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ రిజర్వేషన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీ లోపల బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన విధంగా 20% నుంచి 42కి పెంచాలి. అరే మీరు ముఖ్యమంత్రుల మీదే, మంత్రుల మీదే, కేంద్ర మంత్రుల మీదే, ఎంపీలు మీదే, ఎమ్మెల్యేల మీదే, మా బీసీలు సర్పంచులు కూడా కావద్దా, ఎంపీటీసీ జడ్పీటీసీలు కూడా కావద్దా? ఇది ఏమన్యాయం? ఇది అడవికి రాజ్యం అనుకుంటారా? ప్రజాస్వామ్యం. అదేవిధంగా బీసీ కులాలకు ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మొత్తం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అందుకే మొత్తం టోటల్ ఫీజు, కాలేజ్ కోర్సులు చదివి ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు, మెడిసిన్ కోర్సులు చదివే విద్యార్థులందరికీ టోటల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. కాలేజ్ యజమాన్యాలకు బకాయిలు వేరకపోయినాయి, విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. బకాయిలు వెంటనే చెల్లించి ఆ స్కీమును పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. స్కాలర్షిప్లు ఫీజులు సరిపోక పిల్లలకు నాశీ రకమైన భోజనం పెడుతున్నారు. వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని పెరిగిన ధరల ప్రకారం మెచ్చార్జీలు పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. రెండవది, ఈ మంత్రి పదవుల్లో, నామినేటెడ్ పదవుల్లో న్యాయం జరగకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ తగిన భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఈరోజు నామినేటెడ్ పదవులలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు పార్లమెంట్లో జాతీయ అధ్యక్షుడితోటి కృష్ణన్న గారు చర్చలు జరపడం జరిగింది. మేము అధికారంలో రాగానే కులగణన చేపడతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షాన వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీరు బీసీల పక్షాన మాట్లాడి మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో 5 మందికి మంత్రి పదవులు, కీలకమైన మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి నామినేటెడ్ పదవులలో బీసీలకు వాళ్ళకి స్థానం కల్పించాలని చెప్పి మరి ఇప్పుడు ఈ వేరే పార్టీలు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎలక్షన్ టైంలో టికెట్లు ఇచ్చే టైంలోనేమో మీరుంటారు, ఈ 3 సంవత్సరాల టైంలోనేమో బీసీలు ఉంటారా? ఏంది బీసీలు కేవలం పల్లకిలు మోసే బోయలుగా, లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు తిట్లు తిట్టిపించుకోవడానికి, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే తిట్టడానికే పనికొస్తారా? కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మట్లేదు, బీజేపీ పార్టీలు ఎవరు నమ్మట్లేరు, సిపిఎం వాళ్ళ పార్టీలు మాకున్నంత క్యాడర్ కూడా వాళ్ళకి లేకపోయింది. మరి ఇప్పుడు ఉన్న బలమైన క్యాడర్ ఉండి రోజు జనాలలో ఉండి విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, మరి అణగారిన వర్గాల పక్షాన కొట్లాడే వ్యక్తి కృష్ణన్న అక్కడుండి ఎవరు వచ్చినా కూడా మీ కులం మీద అడిగారు, మీ మతం మీద అడిగారు, నీకేం సమస్య మీద వచ్చినావని చెప్పి అడిగే వ్యక్తి కృష్ణన్ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో అట్లా ఏ నాయకుడు కూడా లేడు. ఎవరికైనా ఆపద వచ్చినా, ఎవరికైనా ఏమొచ్చినా కూడా
ఎవరి ఫస్ట్ మొట్టమొదటిగా గుర్తొచ్చే వ్యక్తి కృష్ణన్న కాబట్టి ఇట్లాంటి నాయకుడు ముందు ఉండి పార్టీ నడిపిస్తే మాత్రం భవిష్యత్తులో ఉన్నతమైన పార్టీగా ఎదిగి అధికారంలోకి వచ్చి అందరూ కూడా నామినేటెడ్ పదవులు వాళ్ళు ఇచ్చేది కాదన్నా మీరిచ్చే స్థాయికి వస్తారని కూడా మేము మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప పథకం కృష్ణన్న గారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారితో కొట్లాడి పోరాటం చేసి 5 రోజులు ఆమరణ దీక్ష చేసి ఫీజు రియంబర్స్మెంట్ అనే గొప్ప పథకం సాధించడం జరిగింది. ఈ రోజు చెప్పులు కొట్టుకునే వాళ్ళ పిల్లలు, రిక్షా కార్మికుడు వాళ్ళ పిల్లలు, తోపుడు బండి వాళ్ళ పిల్లలు ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్ ఉన్నతమైన చదువులు చదివి వాళ్ళు ఈరోజు అమెరికా మరి లండన్లో ఉన్నతమైన స్థితిలో ఉండి మంచి పొజిషన్లో ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు ఫీజు రియంబర్స్మెంట్ యథావిధిగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. మరి పూర్తి ఫీజు రియంబర్స్మెంట్తో పాటు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి విదేశీ విద్య ఇవ్వాలి. మరి గురుకుల పాఠశాల విషయానికి వస్తే మెరిట్ బేస్ పైన గురుకుల పాఠశాలలో సీట్లు ఇస్తూ ఉన్నారు. మెరిట్ బేస్ పైన ఎప్పుడు ఇస్తారు? హయ్యర్ ఎడ్యుకేషన్ ఎవరైతే మెడిసిన్, ఇంజనీరింగ్ అటువంటి కోర్సులలో మెరిట్ బేస్ పైన ఉంటుంది. కానీ ఈ 5th క్లాస్ పిల్లలకి, 6th క్లాస్ పిల్లలకి, 7th క్లాస్ పిల్లలకి మెరిట్ బేస్ పైన పెట్టడం వల్ల గ్రామీణ స్థాయిలో ఉన్న విద్యార్థులు వెనుకబడిపోతూ ఉన్నారు. ప్రైవేట్ మిడిల్ క్లాస్ వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సీటు కొడుతున్నారు తప్ప లోవర్ మిడిల్ క్లాస్ గ్రామీణ స్థాయి వాళ్ళకి సీట్లు రావట్లేదు. అన్న మాకు గురుకుల పాఠశాల సీట్లు కావాలని చెప్పి కృష్ణన్ అడుగుతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీ దగ్గర నుండి శాఖ ఉంది కాబట్టి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు. మాకు గురుకుల పాఠశాల విద్యలు సొంత ఒక్కటి కూడా కాలేజ్ హాస్టల్స్లో రాష్ట్రంలో అన్ని కలెక్టరేట్లు కట్టారు, మళ్ళీ అన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కట్టారు, కానీ ఒక్క సొంత భవనం కూడా కట్టలేదు. 15 రూపాయల భోజనం, పౌష్టికాహారం సంక్షేమ హాస్టల్లో ఏ విధంగా సాధ్యం అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం. 15 రూపాయల భోజనం తినుకుంటా మా విద్యార్థులు ఏ విధంగా చదువుకుంటారు, ఏ విధంగా వాళ్ళకి పౌష్టికాహారం అందుతుంది, వాళ్ళు ఆ ప్రభావం అనారోగ్య పాలై ఆ ప్రభావం ఎగ్జామ్ మీద కూడా పడుతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎట్లయితే గ్రీన్ ఛానల్ పద్ధతిలో మీరు నెల జీతాలు తీసుకుంటారో అదే విధంగా మా హాస్టల్ విద్యార్థులకు కూడా సంక్షేమ హాస్టల్స్లో నెలకు కూడా వాళ్ళకి మెస్ ఛార్జీలు చెల్లించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవన్నీ డిమాండ్లు నెరవేర్చకపోతే మాత్రం మరి ఇప్పుడు పెద్ద ఎత్తున కృష్ణన్న గారి ఆధ్వర్యంలో కొన్ని వేలాది మంది విద్యార్థులతోటి సెక్రటరియట్ ముట్టడి చేస్తామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. 56% అంటున్న బీసీలకి 4 మంత్రి పదవులు ఇచ్చి 6 ఒక కులానికి, 4 వాళ్ళ కులానికి ఇచ్చేసి ఎస్సీలో దాదాపు 25% ఉన్న వాళ్ళకి ఒకే ఒక పదవి ఇచ్చారు. మొదటిసారి 12 మంత్రివర్గంతో తయారు చేస్తే అందులో 2 బీసీలు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, మిగతా 7 కూడా అగ్రవర్ణాలు వారు. అందులో ఒక కులానికి చెందిన 4. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు మిగతావన్నీ మాకు కావాలా, ఎస్సీలకు, బీసీలకు, మైనార్టీస్.